కొందరు ఉంటారు మంది సొమ్ములకు ఎట్లా ఆశపడతారంటే ఒంటె పెదాలకు నక్కాశ పడ్డట్టే ఆశపడతారు. అట్లుంటది వాళ్ళ బుద్ధి. కోట్ల రూపాయల ఆస్తులున్నా, జేబుల లక్షల రూపాయలున్నా, ఖరీదైన ఇండ్లున్నా, ఆఖరికి ఖరీదైన కార్లలో తిరిగినా బయటికి వెళ్తే బీడి బిచ్చం కళ్ళు ఉద్దరా అన్నట్టే చేస్తారుల్లా. యానన్న పుణ్యానికి వస్తుందంటే 2 రోజులు ఆన్నే ఉండి తినిపోతాము అంటారు. అట్లుంటారు. ఇంతకు ఏమైంది, ఎవలేం చేసిర్రు అంటారా? లక్షల రూపాయల కారు వేసుకొని వచ్చి గొర్రెపోతును దొంగతనం చేసి సీసీ కెమెరాకు అడ్డంగా దొరికి ఇజ్జత్ పోగొట్టుకున్నారు తమిళనాడు రాష్ట్రంలో యోగి దొంగలు. అగదుడుండ్రి ఒకడు కార్లకెళ్ళి దిగి గొర్రెపోతుల దగ్గరికి పోయి కంటికి నచ్చిన గొర్రెపోతును ఎట్లా మాయం చేసిండో. షవ్వా షిషి ఏం దొంగతనం చెప్పుండ్రి. గంత పెద్ద కార్లు వచ్చి ఈ దొంగతనం ఎందుకో గాని ఇజ్జత్ను హిమాలయ సముద్రంలో కలుపుకున్నారు. మరి గంతగరం మటన్ తినాలనిపిస్తే దుఃఖం పోయి కొంటే ఏమైందో గాని కక్కుర్తిపడి దొంగతనం చేస్తే ప్రపంచానికి అంతా తెలిసిపోయింది. ఇక ఈ చోరీ ఇటు ఉంచితే ఇటు హైదరాబాద్ లా అవ్వోల ఇంట్లోకి వచ్చి మెడలో ఉన్న 2 షైన్లు తెప్పుకపోయారట. చెప్పవ్వా ఎవలో? ఒక అమ్మాయి వచ్చి మొహం మీద మిరప్పడు కొట్టి మొహం అంతా మిరప్పడు రాసేసి మెడలో పుస్తక గొలుసు రాసుకుని చేయి కొరికేసేసి అన్యాలం పాడుగాను సూషిర్రానుల్లా ఎవలో అమ్మాయి ఇంటికొచ్చి అవ్వ కండ్లల్ల కారం కొట్టి చెయ్యి కొట్టి 6 తులాల బంగారంతో పత్తా లేకుండా పోయిందట. మరి గింత సీదా ఇంటికి వచ్చి స్నాచింగ్ చేసిందంటే అవ్వ మెడల బంగారాన్ని ఎన్ని రోజుల నుంచి చూస్తున్నదో గాని చూడుండ్రుల్లా. ఒక మహిళ మెడల మహిళే బంగారం ఎత్తుకపోయిందంటే ఎట్లున్నదో. ఇక ఇటు ఉంచితే ఇటు మెహదీపట్నంలోనేమో ఈ మోతెవారి పొద్దుగాల 7 గంటలకే ఒక అమ్మాయి మెడల స్నాచింగ్ చేసి ఉరుకుతుంటే పోలీస్ అన్నలు ఉరుకుడు ఉరికి పట్టుకున్నారట. అసలు వీడు ఎట్లా స్కెచ్ గీసింది అనేది పోలీస్ సార్ చెప్తాడు. ఈనుండ్రి చేసిన తర్వాత ఎట్లా పారిపోవాలనేది కూడా యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాంట్లో చెక్ చేయడం అనేది జరిగింది. కొడుకా సూషిర్రానుల్లా అంత ప్రిపేర్ అయ్యి వచ్చిందట కానీ ప్లాన్ బెడ్చి కొట్టి దొరికిపోయిండు. మీరైతే మీ బంగారాన్ని పైలంగా దాసుకోండి సుమి, ఏమంటున్నావు?